డిసెంబర్ 19 చరిత్రలో ఈరోజు 1961 డిసెంబర్ 19న గోవా పోర్చుగీస్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ రోజును గోవా విమోచన దినంగా జరుపుకుంటారు. డిసెంబర్ 18న ఆపరేషన్ విజయ్ కింద భారత సైన్యం గోవా డామనింక డయ్యూపై దాడి చేసింది. కేవలం 36 గంటల పాటు జరిగిన ఈ సైనిక చర్య తర్వాత 1961 డిసెంబర్ 19న అప్పటి పోర్చుగీస్ గవర్నర్ మెను వసల్లో డి సిల్వా భారతదేశం ముందు సరెండర్ ఒప్పందంపై సంతకం చేశారు. దీనితో గోవా డామన్ ఇంకా డయ్యూ భారతదేశంలో భాగమయ్యాయి. తరువాత 1987 మే 30న గోవాకు పూర్తి రాష్ట్ర హోదా లభించింది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో 25వ రాష్ట్రంగా మారింది. అదే సమయంలో డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలుగా సృష్టించబడ్డాయి. 1927 డిసెంబర్ 19 భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చాలా ముఖ్యమైన అలాగే భావోద్వేగ అధ్యాయం. ఈ రోజున కాకోరీ రైల్ యాక్షన్లో పాల్గొన్న ముగ్గురు గొప్ప విప్లవకారులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ ఇంకా ఠాకూర్ రోషన్ సింగ్లను ఉరితీశారు. అంతకుముందు రాజేంద్ర లాహిరిని 1927 డిసెంబర్ 17న గోండా జైలులో ఉరితీశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1925 ఆగస్టు 9న జరిగిన కాకోరీ రైల్ యాక్షన్ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇందులో ఈ విప్లవకారులు బ్రిటిష్ ఖజానాను కొల్లగొట్టారు. అంతేకాకుండా భారత స్వాతంత్రం కోసం ఎంతకైనా వెళ్లవచ్చు అనే సందేశాన్ని ఇచ్చారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ను గోరఖ్పూర్ జైల్లో, అష్ఫాక్ ఉల్లా ఖాన్ను అప్పటి ఫైజాబాద్ జైల్లో, రోషన్ సింగ్ను ప్రయాగ్రాజ్లో ఉరితీశారు. దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్ర పోరాటానికి కొత్త దిశానిర్దేశం చేశారు ఈ మహానాయకులు. 2021లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సంఘటనను కకోరీ సంఘటనకు బదులుగా కకోరీ రైల్ యాక్షన్గా మార్చింది. తద్వారా ఇది విరోచిత చర్యగా గుర్తుండిపోతుంది. 1842 డిసెంబర్ 19న అమెరికా హవాయిని ప్రావిన్స్గా గుర్తించింది. ఈ గుర్తింపు ముఖ్యమైన హవాయి చారిత్రక ప్రయాణానికి నాంది. హవాయి 1893 వరకు స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. కానీ 1894లో అది గణతంత్ర రాజ్యంగా మారింది. దీని తర్వాత హవాయి 1898లో అమెరికాకు అప్పగించబడింది. హవాయి ప్రయాణం చివరకు 1959 ఆగస్టు 21న ముగిసింది. అది యునైటెడ్ స్టేట్స్ 50వ రాష్ట్రంగా అవతరించింది. హవాయి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఇంకా పూర్తిగా ద్వీపాలతో రూపొందించబడిన ఏకైక అమెరికా రాష్ట్రం. దాని ద్వీపాల అందం, భౌగోళిక స్థానం దీనిని ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా మార్చింది. 1942 డిసెంబర్ 19న అమెరికా హవాయిని ప్రావిన్స్గా గుర్తించింది. ఈ గుర్తింపు ముఖ్యమైన హవాయి చారిత్రక ప్రయాణానికి నాంది. హవాయి 1893 వరకు స్వాతంత్ర రాష్ట్రంగా ఉంది. కానీ 1894లో అది గణతంత్ర రాజ్యంగా మారింది. దీని తర్వాత హవాయి 1898లో అమెరికాకు అప్పగించబడింది. హవాయి ప్రయాణం చివరకు 1959 ఆగస్టు 21న ముగిసింది. అది యునైటెడ్ స్టేట్స్ 50వ రాష్ట్రంగా అవతరించింది. హవాయి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉంది. ఇంకా పూర్తిగా ద్వీపాలతో రూపొందించబడిన ఏకైక అమెరికా రాష్ట్రం. దాని ద్వీపాల అందం, భౌగోళిక స్థానం దీనిని ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా మార్చింది. డిసెంబర్ 19న విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సినిమా. ఆ తర్వాత ఈ చిత్రం మొత్తం 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 1912లో సౌతాంప్టన్ నుంచి బయలుదేరి అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన ఆర్ఎంఎస్ టైటానిక్ అనే ఓడ తొలి చివరి ప్రయాణం ఆధారంగా టైటానిక్ కథ రూపొందింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఇంకా ది టర్మినేటర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన జేమ్స్ కెమెరూన్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు. ఇది ఒక ఎపిక్ రొమాన్స్ ట్రాజడీ చిత్రం. ఈ చిత్రం ఓడ ప్రమాదం, విషాదం ఇంకా మరపురాని ప్రేమ కథ గొప్పతనాన్ని వర్ణిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం నిజమైన టైటానిక్ షిప్ కంటే 26 రెట్లు ఎక్కువ ఖరీదు చేసింది. ఇది ఆ సమయంలో విజయవంతమైన ఒక పెద్ద సినిమాగా నిలిచింది.